జై బాలయ్య అనే ఈ పాటికి ఎందుకన్నా మీకు ఆ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే మన అఖండ 2 తాండవం రిలీజ్ డేట్ ప్రోమో అంటే ప్రో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఒక ప్రోమో అయితే వదిలారనమాట. ఇప్పుడు మనం అయితే దాని మీద రియాక్షన్ ఇచ్చి మనం జై బాలయ్య అనుకుంటే అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కురపుతా భూతి మీద పడితే పుష్పం కూర్చోడానికి నేల అతనుడిది కాదురా, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. అతని దాన్ని తాకితే దాని ఏంటి తాండవం, అఖండ తాండవం. మనం ఇప్పుడు దాకా చూసుకుంటే నాకు అసలు గూస్ బంప్స్ ఎక్కడ ఆగలేదన్నమాట. స్టార్టింగ్ లో తమన్ కొట్టిన మ్యూజిక్ కానీ, దాని తర్వాత బాలయ్య బాలయ్య నుంచి వచ్చిన బేస్ వాయిస్ కానీ నాకు ఏడా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఏంటి ఇప్పుడే ఇంత హైప్ ఉంటే, కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో సెప్టెంబర్ లో పెట్టారు. మనమైతే అప్పుడు దాకా వెయిట్ చేయడం పర్లేదు. మనకైతే అప్పుడు దాకా డాకు మహారాజ్ అయితే ఉంది. డాకు మహారాజ్తో మన రికార్డ్స్ అన్ని లేపేస్తాం. కానీ ఇది బాలయ్య మనం ఇప్పుడే చూసాం. ఇప్పుడు డాకు మహారాజ్కి ఎంత హైప్ ఉందో, ఇక అఖండ 1 అంత ఉంది. ఇంకా అఖండ 2 నెట్ మనం ఎప్పుడైతే మనం బోయపాటి శ్రీను కూడా కంబ్యాక్ ఇస్తాడు ఈ ఫిలిం. ఎందుకంటే బాలయ్య బాబుతో ఫిలిం అంటే ఫ్లాప్ అన్న మాట ఉండదు అనమాట. బాలయ్య బాబు ముందుండి నడిపిస్తాడు సినిమాని మొత్తం, ఒక నాయకుడిని నడిపించినట్టు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు బాలయ్య బాబు ఎందుకు 1000 కోట్లు కొట్టకూడదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కదా. బాలయ్య బాబు 1000 కోట్లు కొట్టాడో కామెంట్ చేసేది చెప్పండి. కామెంట్స్ లో జై బాలయ్య అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ మాస్కర్ మేము.